కానీ భయ్యా ఎంతసేపు అయిపోయింది సార్ 2 నిమిషాలు. ఏం పంటండి ఎంత కడగలాడిపోతుందండి. సీతమ్మ చేతి సెలవేరండి. నువ్వు అలాగే సీతమ్మ పొలం పంటని పొగుడుకుంటా కూర్చో. కారు రెడీ అయిపోతే నేను వెళ్ళిపోతాను నిన్ను వదిలేసి. ఏమండి సీతమ్మ వస్తుందండి బావగారి. పాపం తట్టా బుట్ట మోసుకుంటూ కాలినడకని రోజు ఇంటికి పోవాలి. ఏం చేస్తాం, జాతకం అలాంటిది. నా జాతకం గురించి నువ్వేం జాలి పడనక్కర్లేదు. బంగారం లాంటి పొలంతో, రత్నాల లాంటి కొడుకులతో, మహాలక్ష్మి లాంటి కోడలతో హాయిగా గడుపుతున్నాను. హాయిగా ఉంటున్నట్టు సంతృప్తి పడాలి, తప్పదు. కానీ ఆ రోజే నా మాట వినుంటే ఈ వేళ ఈ కారులో నా పక్కన రాణిలా కూర్చుని దర్జాగా వెళ్ళేదని. గంధపు చెక్కలతోనూ పూల దండలతోనూ అలంకరించినంత మాత్రాన పాడి పల్లెకి అవ్వదు. దాన్ని ఎక్కి కూర్చోవాలని ఎవరు సరదా పడరు. అమ్మా లెంపగారి మాటలతో టపా టపామని కొట్టిందండి. నేనైతే చక్రాల పడి చచ్చేవాడిని. ఇప్పుడు ఏం అభ్యంతరం లేదు, ఆ చక్రాల కింద పడతావు. పోనేరా, ఆ సీతమ్మ కళ్ళలో దుమ్ము పెట్టేటట్టు పోయి లాగించు. స్పీడు అన్నారు, చూడండి దిగబడిపోయింది బురదలో. బావగారు ఇది మీ వల్ల జరిగింది. ఆవిడ కళ్ళల్లో దుమ్ము కొట్టమన్నారు. సాధింపుల తర్వాత ముందు పైకి నడు. ఇంకా చూసుకుంటే బురదలో ఇంకా కూలిపోతా. త్వరగా రండి. అమ్మా సీతమ్మ తల్లి నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. నీ పెళ్లిలో పందిట్లోంచి మాయమైన ఈ బావ హఠాత్తుగా ఇలా ప్రత్యక్షమైనందుకు ఆశ్చర్యపోతున్నావా? పోకు. ఎంత దూరమైనా అత్త కొడుకును కదా, ఏదో ఒక రోజు నీ దగ్గర రాకుండా ఉంటానా? ఉండవు. మొత్తానికి 7 ఏళ్లలో నువ్వు చాలా మారిపోయావు కబీర్ బావా. కబీరా? నో 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 నో, మన పేరు ప్రస్తుతం పీకే బీర్. కలకత్తాలో క్యాబరే డాన్సర్స్ బీరూజీ అంటారు. బొంబాయిలో బిజినెస్ పీపుల్ బీరు సాబ్ అంటారు. మద్రాసులో ఫిల్మ్ స్టార్స్ బీరుగార్ అంటారు. అమ్మ బాబోయ్, అన్నన్ని పెద్ద ఊళ్ళల్లో అంతంత పెద్దవాళ్ళతో తిరిగావన్నమాట. నువ్వు చాలా గొప్పవాడు అయిపోయావు. గొప్పవాడినైనా నిన్ను మర్చిపోయినా లేదు. అలా అని ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చానా? లేదు. లేపు, ఆ పెట్టెమూత లేపు. ఇదేంటి బావా? నైట్ గౌన్. సిటీలో డబ్బున్న పెద్ద పెద్ద ఆడవాళ్ళందరూ చిన్నప్పుడు వేసుకునే గౌన్ల జ్ఞాపకార్థం రాత్రిళ్ళు వేసుకుంటారు. శ్రీదేవి కొనుక్కుంటే నీకోసం అడిగి తెచ్చాను. అవును, ఆళ్ళవి పడవే. లేపు, ఈ పెట్టెమూత లేపు. బావా కాదు, వాటిని గాగుల్స్ అంటారు. రాధిక 2 కొనుక్కుంటే 2 నీకెందుకే పిచ్చి ముండా అని బుక్క గిల్లేసరికి ఒకటి నాకు ఇచ్చేసి. అమ్మో, శ్రీదేవి, జయప్రద, రాధిక. బావా బావా, నువ్వు చెప్పేది చూస్తే వీళ్ళందరూ సినిమా తారులా ఉన్నారు. వాళ్ళైనా లేకపోతే చీ, వాళ్ళు నీ పాలిట సినిమా యాక్టర్స్, నాకు మాత్రం ఫ్రెండ్స్. రోజుకొకసారి కనపడకపోతే దిగులతో మంచం ఎక్కుతారు. ఈ పెట్టె తెరుస్తావా? ఈ పెట్టె నువ్వు తెరిస్తే నీ నెత్తిన కొత్తెంజల్ల కొడతా. ఆ పెట్టెలో ఏముంది బావా? ఈ పెట్టెలోనా? ఈ పెట్టెలో నా ప్రాణం ఉంది. ఈ పెట్టెలన్నిటికీ ఇది తల్లి పెట్టె. ఓ, నువ్వున్నావని నాకు తెలుసా? తెలియదే, అందుకే ఏమీ తెలియదు. అందాక ఇందా 100 తీసుకో. అమ్మో బావా, వాడికెందుకు 100? ఓహో, ముక్కలు చేసుకుంటాడు, ముక్కు తుడుచుకుంటాడు, పాడు చేసుకుంటాడు, పడవ చేసుకుంటాడు. హైలో హైలేసా, హైలో హైలేసా. హలో బ్రదర్, ఏమిటలా తెల్లబోయి చూస్తున్నావు? నేను పారు అత్త కొడుకుని. గుర్తుపట్టలా. కొట్టేమిటి బ్రదర్? అదే దెబ్బకు దెబ్బ. అబ్బా, నువ్వేదో సీరియస్ గా తీసుకున్నట్టున్నావు. నాకు ఎదవలు వాటు ఉంది, ఎవరినైనా కొట్టడం గాని నన్ను నేనే కొట్టుకోవడం గాని. గుర్తుపట్టలా? పెళ్లిలో నిన్ను నాకు పరిచయం చేశారు. ఓ మీరా? ఇప్పుడు గుర్తొచ్చా. ఓ, సీతమ్మ గారు కులాసాగా ఉన్నారు, కనబడుతూనే ఉంది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? మీ వాడి చేత బిజినెస్ చేయించి మీ కుటుంబాన్ని పైకి తీసుకురావాలి. దాంట్లో ఆశ్చర్యం ఉంది బాబు. అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్ళ మాటలు నమ్మితే కాగితం పడవలా అర్ధాంతరంగా మునిగిపోక తప్పదు. సీతమ్మ గారు కొట్టకుండానే కొట్టారు కదూ. ఏ రాధ, ఎంతైనా మన ఇద్దరం ఒక ఊరు వాళ్ళం, ఒకరికొకరు కావలసిన వాళ్ళం.
ఒకరికొకరు కాబోయే వాళ్ళం. ఇద్దరిని కలిసి ఒకే హాస్టల్ రూమ్ లో ఉండిస్తే ఎంత బాగుండేది. సర్లే, అలా చేస్తే ప్రతి గర్ల్స్ హాస్టల్ రూమ్ లోనూ ఒక ఉయ్యాలు కట్టాల్సి వస్తుంది. ఓకే సయ్యో. ఏడు దొరికమా రోజు రోజుకి ఫిలం పెద్దది అటు చిన్నది అయిపోతున్నాయి. ఏటయ్యో రోజు రోజుకి సరస్సు ఎక్కువైపోతుంది తెలుసా? పని చూసుకో. ఏరా కుర్రాడా, ఈ ఊళ్ళోకెల్లా 5 స్టార్ హోటల్ ఇదేనా? అవునండి ఇదే. ఏం కావాలి? ఆ సంగతి అట్టా ఉంచు. వీడెవడు ఇంత ఆబగా తింటున్నాడు ముష్టివాడా? నన్నా నిన్నుగాక నన్ను నేను అనుకుంటాను. ఒరేయ్, ఇక్కడ సపరేట్ గా ఫ్యామిలీ రూమ్ గానీ ఏసీ రూమ్ గానీ నాకు ఏర్పాటు చేస్తావా? అలాంటివి ఏం లేవు. ఏం కావాలి? పెసరట్టు తీసుకురా. కర్మ కర్మ, నీ పక్కన కూర్చోవడం నా కర్మ. కర్మ చేతిలో పెట్టి చిన్న గడ్డం పెట్టుకున్నంత మాత్రాన గొప్ప అయిపోయిన అనుకోక నేను తలుచుకున్నా. ఏయ్, అపరా అప్పల కొండ, నేను తలుచుకున్నానంటే నిన్ను, ఈ హోటల్ ని, ఈ టేబుల్ ని కొనేసి ఎవరికైనా దానం చెయ్యగలను. అదేమిటయ్యా 10 రూపాయల నోటయ్యా చెవిలో పెట్టేసుకుంటావేమిటి? అదే కదా, ఒకసారి కలకట్టాలో నా కాలి మీద కాకిరెట్ట పడింది. ఏం పడింది? కాకిరెట్ట. కాకిరెట్ట పడితే 100 రూపాయల నోటుతో తుడిచేశాను. అయ్యో అబోయ్, కాకిరెట్ట పడితే 100 రూపాయల నోటుతో తుడిచేసేవా? అది నాకైనా ఇచ్చే నా కండవాతో తుడిచేవాడు కదయ్యా. అంటే మీ పేరు కుబేరా? కాదు, బీర్. పీకే బీర్. బీర్. బీర్ అంటే రమ్ముకి మీకు ఏమైనా చుట్టరికి ఉన్నదా? జోక్ వెయ్యక నోట్ల కట్టతో కొడతాను. ఇలా నోట్లతో ఆడుకునే వాళ్ళంటే నాకు మహా సరదా. అలాంటి వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు బాబు, మా ఇంట్లోనే ఉన్నారు. మా బాబు గారే, ఆయన కూడా నోట్లతోనే ఆడుకుంటారు. పదండి బాబు, పరిచయం చేస్తాను. ఆ విషయాలు తర్వాత ఆలోచిద్దాం. ముందు అసలు చిల్లర మల్లర మనుషుల ముందు వ్యాపార విషయాలు మాట్లాడుకోవడం బాగుండదు. రండి లోపలికి వెళ్ళి పదండి పదండి మాట్లాడుకుందాం. నువ్వెక్కడికి? తెగిపోయిన బల్లితోకలాగా పెద్ద విషయాలు పెద్దవాళ్ళం మాట్లాడుకుంటాం. నువ్వు ఇక్కడే ఉండు, అవసరం అయితే పిలుస్తాం. ఓహా, తీసుకొచ్చినోడు నేను, తీసుకుపోతున్నోడు ఇతడునా? చూశారా అచ్చులు? మీరు సయ్యని చేతులు కలిపారంటే 10, 100, 1000, లక్షలు కొట్టో కొట్టో, గుద్దో గుద్దో, గుద్దో గుద్దో, కొట్టో కొట్టు. బాగానే ఉంది, కానీ మన కర్మకాలి ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే వాళ్ళు కూడా మనల్ని కొట్టో కొట్టో, గుద్దో గుద్దో, తన్ను తన్ను, మారో మారో. ఓ, అవే మాటలు. సిటీలో ఎందరి చేతో కుటీర పరిశ్రమలాగా అచ్చు పరిశ్రమ పెట్టించాను. మచ్చుకొక్కడైనా దొరికాడా? దొరకలేదు. ఎక్కడ పెడదాం మిషను? దాందే ఉంది. ఒక టూరింగ్ టాకీస్ కింద దుకాణం పెడితే సరి. పైన బొమ్మ వేయగానే కింద ముద్ర వేస్తాం. పైన డిష్యూన్ కింద డమాల్ డమాల్. పైన ఆటకి 200 లాగ్గానే కింద 2 లక్షలు లాగుతాం. ఓ, బాగుంది మీ ప్లాన్. కానీ ఆ థియేటర్ మన పేరు మీద ఉండకుండా ఇంకొకటి పేరు మీద ఉండాలి. సరే, ఆ ప్లాన్ నే చెప్తాలేండి. ఏమిటో ప్లాన్? ఏం లేదు, ముందా సీతం ఇంట్లో మీరు ఒక అగ్గి పుల్ల వెయ్యాలి. అదేంటి బాబా అలా మంట పెట్టావు? దీన్ని మంట పెట్టడం కాదు, వెలిగించడం అంటారు. ఈ అరటికాయ మీద వెలిగించనా? ఈ తలుపు మీద వెలిగించనా? ఓ, నా మాట వింటే పారు, మీ బతుకులు కూడా బ్రహ్మాండంగా వెలిగించేస్తాను. ఈ జడ్డి కొంపల్లో గుడ్డి దీపంలా కాకుండా నువ్వు పట్టంలో లైట్ హౌస్ దీపంలా వెలిగిపోతావు పారు. పల్లెటూళ్ళలో పొలం పని చేసుకుని బ్రతికే మాకు పట్టణంలో బ్రతికే రాత ఎక్కడిది బావా? అదే 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 వద్దన్నాను. పల్లెటూళ్ళలో పుడితే పల్లెటూళ్ళలోనే చావాలా? పట్టణంలో కూడా ఉన్నాయి శ్మశానాలు, అక్కడ కూడా చచ్చిపోవచ్చు. నువ్వు అన్నావంటే మీ బతుకుల్ని నోట్ల కట్టతో వెలిగించేస్తాను. అదెలా వీలవుతుంది బావా? అన్ని అనుకోవటం వరకే కుదురుతుంది. నా మాట వింటే ఎలా వెలగాలో చెబుతాను. బ్రదర్ తన పొలం మీద 50,000 అప్పు తేగలడు కదా? గలడు. తక్షణ ఓ టూరింగ్ టాకీస్ తీసుకోవచ్చు కదా? కోవచ్చు. అప్పుడు మీ జీవితమే ఓ రంగు రంగుల సినిమా బొమ్మ. కానీ సినిమా హాల్ కప్పంటే ఆయన ఒప్పుకుంటారో లేదో? ఆయన కూడా ఒక మాట అడుగు బావా. అడుగుతాను. బ్రదర్ ని ఈ రాత్రికే కాగడాలా కూర్చోబెట్టుకుని ఒక వెలుగు వెలిగిస్తాను. ఏమిటయ్యా వెలిగిస్తానంటున్నావు? సీతమ్మ గారు, ప్రయత్నం అనే పుల్లగిస్తే ఫలితం అనే వెలుగు వస్తుంది. ఎలా? ఇలా ఇలా. చూసావా, దాన్ని వెలిగించడం అనరయ్యా, అంటించడం అంటారు. అలా అంటించడం వల్ల జరిగేదేమిటో తెలుసా? తగలడ్డం. అలా తగలడకూడదు అనుకుంటే దురాశలనే అగ్గిపుల్లల్ని అనవసరంగా గీయకూడదు. అర్థమైందా?
మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. నిజంగానేనా? Come on, brother. ఇది మన బీరు గారు చెప్పగానే డబ్బు కాగితాలు కూడా రెడీ చేసేసాను. ఓసారి చదువుకో. అడిగి అడగడానికి డబ్బు సాయం చేస్తున్నారంటే మీ మంచితనం ఏమిటో అర్థమైంది. త్వరలోనే మీ బాగా తీరుస్తాను. అబ్బిపే ఏమీ కంగారు లేదు. ముందా టూరింగ్ టాకీస్ కొనుక్కుని 4 రూపాయలు సంపాదించుకుని ఆ తర్వాతే బాకీ జమకట్టు. కాకపోతే మా ఇద్దరికి రోజు ఫ్రీగా బొమ్మ చూసే పర్మిషన్ మాత్రమే. ఎంత మాట! ఆ థియేటర్ మీదుగా భావించాలి. బ్రదరు, పెద్ద పని సిద్ధపడి సంతకం పెట్టబోతున్నావు. అందుకే ముందు ఆ దేవుడికి దండం పెట్టి ఆ తర్వాత సంతకం పెట్టు. పెట్టు పెట్టు. సీతమ్మా, నీ కొడుకు నా చేతిలో చిక్కాడు. ఇక చూడు, నిన్నొక ఆట ఆడిస్తాను. ఏమిటి ఏమిట్రా నువ్వు అనేది? మన పొలాన్ని ఆ నర్సరా దగ్గర తాకట్టు పెట్టి డబ్బు అప్పు తెచ్చావా? అవునమ్మా, రాత్రి పగలు కష్టపడ్డా ఆ పొలంలో వచ్చేది మనం తినడానికి సరిపోతుంది. ఏదో వ్యాపారం చేస్తే మనం బాగుపడొచ్చు, మరి కాస్త బాగా బతకొచ్చు. అని ఆ పొలాన్ని ఆ పాపిష్టి వాడి చేతిలో తాకట్టు పెట్టావా? ఒరే, ఇన్నాళ్ళు ఈ తల్లి పెంపకంలో పెరిగిన నీకు ఆ పొలం అంటే ఏమిటన్నది ఇప్పటికీ అర్థం కాలేదరా? అది 4 ఎకరాల నేల మాత్రం కాదురా. ఒకప్పుడు మీ అమ్మ నాన్న కష్టానికి రూపంరా, శ్రమకి ఫలితంరా. బ్రతుకున్నంత కాలం తన చెవటతో ఆ పొలాన్ని తడిపిన ఆయన తన కళల్ని ఆశల్ని ఆ పొలంలో పండించుకోవాలని తాపత్రపడ్డ నేలరా అది. దాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తావా? ఏమిటమ్మా గోరంత విషయాన్ని కొన్న తీసి గొడవ చేస్తావు? కానీ అమ్మేలేదుగా. ఓ ఏడాది వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తే ఆ అప్పు తీర్చేచ్చుగా. ఆవిడ గొడవ అది కాదులేండి. మనం కూడా జీవితాంతం మట్టి పిసుకు బ్రతకాలని ఆవిడ కోరిక. వ్యాపారం చేసి డబ్బు సంపాదించి ఎక్కడ బాగుపడిపోతామనని ఆవిడ బాధ. అమ్మ పార్వతి, అంత మాటలకమ్మా. బిడ్డలు బాగుపడితే ఏ తల్లి బాధపడదమ్మా. కానీ నా బాధ అంతా అది కాదమ్మా. ఆ పాపాత్ముడి దగ్గర నుంచి తెచ్చిన డబ్బు విషంతో సమానం అమ్మా. పేదవాళ్ళ రక్తాన్ని, అనాథల కన్నీళ్ళని పిండి పీల్చి డబ్బుగా మార్చాడు. 10 మంది శాపనార్థాలకి అర్థం లాంటి ఆ డబ్బుతో ఎవరు బాగుపడరమ్మా. ఆ డబ్బుతో మంచి చేయాలనుకున్న చెడే జరుగుతుందమ్మా. వినేవాళ్ళుంటే ఎన్నైనా చెబుతారు. ఈ లోకంలో అంటూ సొంటూ లేనిది, కులం గోత్రం లేనిది, పాపాత్ముడి దగ్గరైనా పుణ్యాత్ముడి దగ్గరైనా విలువేమీ మారంది డబ్బు ఒక్కటే. నల్ల డబ్బు తేడా ఉండొచ్చు, కానీ అప్పుడు డబ్బు అప్పుడు డబ్బుని తేడా ఉండదు. సీతమ్మ గారు, నోర్మీరా పాపిస్తోడా. పచ్చని ఇంట్లో కార్చిచ్చి తెచ్చింది నువ్వురా. వెలిగిస్తాను వెలిగిస్తానని వెదవ కబుర్లు చెప్పి సుఖశాంతుల్ని తగలబెట్టింది నువ్వురా. ఒరేయ్, నిన్నే చేసిన పాపం లేదురా. మా మంచి కోరే మనిషిని పట్టుకుని మీరు అన్నని మాట్లాడుతుంటే మర్యాద దక్కదు. మీ ఇష్టం వచ్చి తిడుతుంటే ఊరుకునేది లేదు. జాగ్రత్త. జాగ్రత్త గురించి నువ్వు నాకు చెప్తున్నావమ్మా. ఎక్కడి నుంచో అర్ధాంతరంగా వచ్చిన వాడు మాయ మాటలు నమ్మి లేనిపోని ఆశలు పోయే నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త. కష్టాన్ని, ఇంతకాలం అన్నం పెట్టిన ఈ నేలని మర్చిపోయి వ్యాపారం చేసి తేలిగ్గా డబ్బు సంపాదించుకుని ఆర్భాటంగా బ్రతకాలనుకున్న నీ మొగుడు జాగ్రత్త పడాలి. జాగ్రత్త. ఒరే గిరి, ఆఖరి క్షణం వరకు పరువు మర్యాదలతో బ్రతికిన మీ నానంటే గౌరవమే ఉంటే, నిన్ను కళ్ళల్లో పెట్టి పెంచిన ఈ అమ్మ మీద అభిమానమే ఉంటే, ఆ పాపిష్టి డబ్బు వాడు మొహం మీద కొట్టినారా? అలా కాకుండా ఆ డబ్బుతోనే ఇల్లు గడవాలనుకుంటే ఈ చూరి నీడని కూడా నేను ఉండలేనురా. ఆ డబ్బుతోనే ఇంట్లో దీపం పెట్టాలనుకుంటే ఆ వెలుగు నేను చూడలేనురా. ఆ డబ్బుతోనే ఇంట్లో పోయి రాచేయాలనుకుంటే ఆ తిండి తిని నేను బ్రతకలేనురా. కావాలంటే పస్తులుండి చావనైనా చస్తానురా. చస్తాను. ఏంటండి వీడి గారు బెదిరింపు? చస్తానని చెప్పి మళ్ళీ సాధించాలనా? పంతంతో మంకుతనంగా మాట్లాడితే అలాగే కానివ్వమనండి. ఆ డబ్బుతో గడిచి ఇంటి నీడ ఆవిడ గిట్టకపోతే ఆవిడ ఇష్టం చోటుకు వెళ్ళి ఉండమనండి. ఆ డబ్బుతో చేసే వంట ఆవిడకి విషయం అయితే ఆవిడనే వండుకుని తినమనండి. సుఖంగా బ్రతకటం ఆర్పాటు ఆడమరమే అయితే ఈవిడ బ్రతకదే ఈవిడనే బ్రతకమనండి.
బాబేస్తున్నాడు అమ్మా. అమ్మా అమ్మా బాబేస్తున్నాడు బాబేస్తున్నాడు. వస్తాయారా? పో అట్లకి. ఏమండి, సరిగ్గా సమయానికే వస్తున్నాడు. ఈవిడ గారు ముద్దులు కొడుకు. రాగానే అన్ని విషయాలు మాట్లాడండి. ఈవిడ ఇష్ట ప్రకారం వేరే కాపురం, వేరే ఇంటి వంట ఏర్పాటు చేయండి. ఏ గొడవ ఉండదు. అమ్మ పార్వతి, ఏమన్నా? వేరే కాపురం, వేరే వంట వద్దమ్మా, వద్దు. ఆ ప్రసక్తే తేవద్దు. వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు. వాళ్ళు విడిపోవటం అన్న మాటే లేదమ్మా. అమ్మా, చిన్నవాడు అందరినీ చూడాలన్న ఆశతో ఆనందంతో వస్తున్నాడు. వాడి మాటలు వింటే భరించలేడమ్మా. గిరి, చిన్నవాడి గురించి నీకు తెలుసు కదరా. వాడు చిన్న మాటకి, చిన్న కష్టానికి తట్టుకోలేడురా. ఇక్కడ జరిగిన గొడవ వాడికి తెలిస్తే వాడి గుండె బద్దలైపోతుందిరా. బాబు, కోడల పిల్లకి నువ్వైనా చెప్పరా. మా అమ్మ ఉత్తవేరే బాగుంది, పాతకాలంది. మమ్మల్ని ఏమన్నా ప్రేమతోనే కాని కోపంతో అనదు. చిన్నప్పటి నుంచి ఏనాడు చెయ్యెత్తి చిన్న దెబ్బ అయినా కొట్టని మా అమ్మ మా మనసు బాధపడేటట్టు ఏ మాట అన్నదని చెప్పరా పిల్లకి. ఒరే, మా అమ్మ ఏదో ముసిల్ది, వయసు మళ్ళీ చాదస్తంతో తప్ప ఒప్ప మాట్లాడింది. మన్నిచ్చి వాటిని లోపల తీసుకెళ్ళమని చెప్పరా. అమ్మా, అమ్మవి ఆడదానివి. నా కడుపు కోత ఏమిటో అర్థం చేసుకోమ్మా. నా జీవితం ఎట్టా ఆరిపోయినా పర్వాలేదు, కానీ నేను కళ్ళు ముయ్యక ముందే నా కారణంగా నా బిడ్డలు గొడవ పడ్డం నేను భరించలేనమ్మా. నా గొంతులో ఊపిరుండగా వాళ్ళిద్దరు విడిపోవడం నేను సహించలేనమ్మా. అమ్మా, బ్రతుకులో ఎదురు దెబ్బలు తిని తిని అలసిపోయానమ్మా. ఇప్పుడు ఇంత పెద్ద దెబ్బని నా ముసలి గుండె తట్టుకోలేదమ్మా. అమ్మా, చిన్నదానివైనా పెద్ద మనసుతో నా మాట మన్నించమని చేతులెత్తి మొక్కుతున్నారబ్బా. అవసరమైతే నీ కాళ్ళైనా పట్టుకుంటానబ్బా. ఊరుకోమా. పార్వతి, అమ్మ అంతగా చెప్తుంది. జరిగింది ఏదో తిరిగిపోయింది, కానీ ఈ గొడవ తమ్ముడు తెలిసేందుకు ఆ సామాన్లు లోపల పెడదాం పద. సీతమ్మ గారు, మీరిలా శోకదేవతల ట్రాజడీ ఫేస్ పెట్టు కూర్చుంటే ఎవరు చెప్పకుండానే మీ చిన్న కొడుకు అసలు విషయం తెలిసిపోతుంది. ఆ పైన నేను పూర్తిగా చెప్పకుండా ఎలా ఉంటాను? ఉండను. అంచేత చేంజ్ చెయ్యండి. మీ ముద్దుల కొడుకు వస్తున్నాడు, మూడు చేంజ్ చెయ్యండి. బాబు, ఎలా ఉన్నావమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంరా, రాయిలా ఉన్నాను. నీలాంటి పెట్లు ఉండగా నాకేం తక్కువ. అన్నయ్య, ఏ రాయితేనా రావడం? అవునన్నయ్య. ఏమిటి చిక్కిపోయినట్టున్నావు? పొలం పనులు ఎక్కువగా ఉన్నాయా? ఏదో లేరా, పరీక్షలు బారాసావా? బ్రహ్మాండంగా రాశాను. ఫస్ట్ క్లాస్ వస్తుంది. మనకి ఫస్ట్ క్లాస్ ఇవ్వకపోతే పేపర్లు దిద్దేవాళ్ళు నరకానికి పోతారు. అన్నట్టు సిటీలో మంచి ఉద్యోగానికి అప్లై చేశాను. 4-5 రోజుల్లో ఇంటర్వ్యూ వస్తుంది. సెలెక్ట్ అయితే అది కూడా ఫస్ట్ క్లాస్ ఉద్యోగమే. బాబాయ్ బాబాయ్, పట్నం నుంచి నాకేం తెచ్చావు? పట్నమే తీసుకొద్దాం అనుకున్నాను రా. పెట్టే పట్టదని ఈ బంతి తీసుకొచ్చాను. ఇదిగో నాయనమ్మకి మహాభారతం పుస్తకం ఇవ్వు. అన్నయ్య, నీకు వదినా, వదిన ఎక్కడుంది? వదినా, అందరికంటే నీకు విలువైన బహుమతి పట్టు చీర తీసుకొచ్చాను. ఇది కట్టుకుని నువ్వు సపరేట్ గా నిలబడ్డావు అనుకో, మహాలక్ష్మిలా ఉంటావు. అన్నయ్య పక్కన నిలబడ్డావు అనుకో, పార్వతీదేవిలా ఉంటావు. ఇంత విలువైన బహుమతి నీకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? మా అమ్మని మీ అమ్మ కంటే నువ్వు ఎక్కువగా చూసుకుంటున్నావు గనక. బాబు కృష్ణ, ప్రయాణం చేసి వచ్చావు, నీళ్లు పెట్టాను, వెళ్ళి స్నానం చేసిరా. అలాగేనమ్మా. బ్రదరు, అందరికి అన్నీ తెచ్చావు, మరి నాకేం తెచ్చావు? ఎవరు నువ్వు? ప్యాకెట్లో జోకర్లా ఉన్నావు. నేనెవరో నీకు తెలియదు కదూ. నేను మీ బ్రదర్ వైఫ్ ఉందే, ఆవిడ అంకుల్ వైఫ్ కి సన్ని.